హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాస్ వ్లాగర్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి రంజాన్ గురించి. అంటే కువైట్కి ఎవరైతే కొత్తగా కువైట్కి వస్తున్నారో, లేకపోతే ఆల్రెడీ కొత్తగా కువైట్కి వచ్చిన వాళ్ళకైతే ఈ రంజాన్ నెల అనేది వాళ్ళకు కొంచెం ఇంట్లో పనిచేసే డ్రైవర్లకు, పని మనుషులకు మాత్రమే చెప్తున్నాను ఇది. ఎందుకంటే వాళ్ళు ఇళ్లలో పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళ కష్టం అనేది వేరే ఉంటుంది. బయట పనిచేసే వాళ్ళకైతే అది ఎంతగా పట్టించుకోరు అనమాట. ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి వస్తే, ఇంట్లో పనిచేసే డ్రైవర్లకు కానీ పని మనుషులకు కానీ ఎందుకు ఇబ్బంది అనిపిస్తుంది అంటే, చూడండి, అందరికి తెలిసిన విషయమే. ఇది రంజాన్ నెల అనేది 30 రోజులు ఉంటుంది. ఆ 30 రోజులు వాళ్ళు ఉపవాసాలు ఉండడం జరుగుతుంది అనమాట. సో అందరికి తెలిసిందే, ఉపవాసం అంటే ఉదయం పూట సహరీ చేస్తారు, ఈవినింగ్ టైంలో ఇఫ్తార్ చేస్తారు. ఒక వద్దు పెట్టడము, ఒక వద్దు చెల్లించడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు దానికి మెయిన్ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే, మార్నింగ్ టైమ్స్లో డ్యూటీలు ఉంటాయి అందరికీ. సో మార్నింగ్ లేయాల్సి వస్తుంది, ఏ పనులు చేసుకోవాల్సింది వాళ్ళు ఆ విధంగా చేసుకోవాల్సి వస్తుంది నార్మల్గానే. ఇంకా ఎక్స్ట్రా వాళ్ళకి ఎందుకు ఇబ్బంది అనిపిస్తుంది అంటే, నార్మల్ టైంలో అయితే వాళ్ళకు రెస్ట్ టైం అనేది దొరుకుతుంది, డ్రైవర్లకు కానీ పని మనుషులు కానీ రెస్ట్ టైం అనేది ఉంటుంది. కానీ రంజాన్ నెల వచ్చేసరికి టాపిక్ వాళ్ళకు నైట్ టైమ్స్ వాళ్ళు ఒక్కొక్కరు ఇంట్లో ఎంతమంది ఉంటే వాళ్ళకు ఇష్టం వచ్చింది వండి పెట్టాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, నలుగురు ఉంటే ఇళ్ళల్లో ఒక్కొక్కరికి ఒక ఇష్టం వచ్చిన వంట ఉంటుంది, అది వండి చేసి పెట్టాలా. వాళ్ళందరూ వస్తారు మిడ్ నైట్ 1 గంట తర్వాత. ఒక్కొక్క ఇళ్ళలో ఒక రకం ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ మిడ్ నైట్ 1 గంట తర్వాత వాళ్ళు తినడం స్టార్ట్ చేస్తారు. సో వీళ్ళు నైటే ప్రిపరేషన్ చేసుకోవాలి మొత్తం వంటలు ఏమేమి కావాలనేసి. వాళ్ళందరూ వచ్చి ఇంట్లో ఉండే వాళ్ళందరూ మెంబర్స్ వచ్చేసి కూర్చొని తిన్న తర్వాత ఆ టేబుల్ అనేది అంతా క్లీన్ చేసుకోవాలా, వాళ్ళ తిన్న ఐటమ్స్ అన్నీ. దాని తర్వాత కిచెన్ క్లీన్ చేసుకోవాలా. మిడ్ నైట్ తర్వాత వాళ్ళు అంతా అయిపోయిన తర్వాత పోయి నిద్రపోతారు. మళ్ళీ మార్నింగ్ వాళ్ళకు ఇంట్లో పనిచేసే వాళ్ళకు మెయిన్గా మళ్ళీ కుకింగ్ ఉంటుంది. అంటే మళ్ళీ ఈవినింగ్ కోసం వాళ్ళు ప్రిపేర్ చేసుకోవాలి కదా, అదంతా ఉంటుంది. మళ్ళీ ఇంట్లో రూమ్స్ క్లీన్ చేయడము అండ్ దివానియా క్లీన్ చేయడం, బట్టలు వాషింగ్, ఐరనింగ్. సో నార్మల్గానే ఉంటుంది. అందువల్ల వాళ్ళకు కొంచెం పని భారం ఎక్కువ అనిపిస్తుంది రంజాన్ నెలలో. ఎస్పెషల్లీ ఆడోళ్ళకు చాలా కష్టం ఉంటుంది. ఎందుకంటే ఈ వాళ్ళకు రెగ్యులర్ చేసే పనే కాకుండా మళ్ళీ ఇది ఒక ఎక్స్ట్రా పని ఉంటుంది. మధ్యలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వస్తూ ఉంటారు, పార్టీ మాదిరిగా గెట్ టుగెదర్గా వచ్చేసి చాలామంది వచ్చేసి తింటూ ఉంటారు. ఆల్మోస్ట్ అందరూ చూసింటారు వీడియోస్లలో. ఒక అరబ్ ఇళ్ళల్లో పార్టీ అంటే ఎంతమంది వస్తారు, ఎన్ని రకాల వంటలు వండుతారని చెప్పేసి ఇవన్నీ చేసుకోవాలంటే వాళ్ళకు కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఆ సమయంలో వాళ్ళకు అనీజీగా ఫీల్ అవ్వడం, తొందరగా కోపం రావడం అంటే జరుగుతూ ఉంటుంది. సో మనం కూడా అర్థం చేసుకోవాలా డ్రైవర్లము, పని చేయడం మీద. ఎందుకంటే వాళ్ళకి పని ఎక్కువ ఉంటుంది, సరిగ్గా నిద్ర ఉండదు, టెన్షన్ ఉంటుంది కదా అని చెప్పేసి. ఇంకా ఇదే విధంగా డ్రైవర్లకు కష్టం ఉంటుందా అంటే, వాళ్ళకు కూడా చాలా కష్టం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అందరితో పాటు లేస్తారు, వాళ్ళు కూడా అదే పని తినేసి ఒక వద్దు ఉండడం జరుగుతుంది. మళ్ళీ నైట్ టైమ్స్లలో వాళ్ళు నిద్రపోవడానికి టైం ఉంటుంది కదా, ఆ టైంలో నిద్రపోతారు. మార్నింగ్ మళ్ళీ డ్రైవర్లకు కూడా డ్యూటీలు ఉంటాయి. ఇంటి బయట క్లీన్ చేసుకునేది, అదంతా వాష్ చేసుకునేది ఉంటుంది. మళ్ళీ కార్లు వాష్ చేసుకోవాల్సి వస్తుంది. మధ్యలో మళ్ళీ వీళ్ళకు డ్యూటీలు వస్తూ ఉంటాయి. అంటే స్కూల్కి పోవడం కానీ, ఏమైనా సామాన్లు తేవడం కానీ. సో ఈ విధంగా రెస్ట్ ఉండదు కాబట్టి వాళ్ళు ఆల్మోస్ట్ టైర్డ్ ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే కొంచెం రెస్ట్ అనేది ఉంటే నిద్రపోవడానికి బాగుంటుంది, వాళ్ళకి అలసట అనేది రాదనమాట. కానీ అంటే కొన్ని ఇళ్ళల్లో ఎక్కువ రెస్ట్ ఉంటుంది, కొన్ని ఇళ్ళలో అయితే మరీ ఘోరంగా ఉంటుంది అనమాట, డ్యూటీ అనేది ఎక్కువ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకు నైట్ సరిగా నిద్రపోగా ఎప్పుడో 2 గంటలకి అట్లా నిద్రపోయేసి మళ్ళీ తెల్లారుజామున లేచేసి ఒక వద్దు పెట్టేసిన తర్వాత ఒక 2-3 అవర్స్ నిద్రపోయిన తర్వాత మళ్ళీ స్కూల్ డ్యూటీలు, కార్ వాషింగ్, హౌస్ వాషింగ్, అవుట్ సైడ్ క్లీనింగ్, మళ్ళీ ఎక్స్ట్రా డ్యూటీలు, ఇవన్నీ సరిగ్గా వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది ఫీల్ అవుతూ ఉంటారు. సో కువైట్కి వచ్చే వాళ్ళు లేక కొత్తగా వచ్చిన వాళ్ళకైతే ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలా. ఇదే విధంగా ఇబ్బంది కంటిన్యూగా ఉంటుందంటే కాదు. రంజాన్ నెలలో స్పెషల్లీ ఆ 30 రోజులు ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ రంజాన్ నెలను చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట. ఇంట్లో ఉండేటోళ్ళు కానీ, వాళ్ళ బంధువులు కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ అంతా కలిసి తినడము, స్పెషల్ ఐటమ్స్ తయారు చేసుకోవడము, గెట్ టుగెదర్గా వాళ్ళంతా కలిసి ఉండడం కాబట్టి డ్రైవర్లకు ఎక్కువ నిద్ర అనేది ఉండదు. పని మనుషులు అయితే మరీ ఎక్కువగా వాళ్ళకు రెస్టే ఉండదు. సో వాళ్ళకు అందుకనే చాలా తొందరగా కోపం వస్తుంటుంది. మనం అర్థం చేసుకోవాలి వాళ్ళ సిచ్యువేషన్ అనేది.
ఇంత ఇబ్బంది ఉంటుంది కాబట్టే కదా వాళ్ళనేసి. సో ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని రావాలా, కొత్తగా వచ్చిన వాళ్ళకైనా సరే ఈ విషయం తెలుసుకోవాలన్నమాట. మళ్ళీ అదంతా నార్మల్ టైంలో ఇదే విధంగా ఉంటుందంటే కాదు. నార్మల్గా మామూలుగా మనము తింటూ ఉంటాము, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ తింటాము, రెస్ట్ టైం ఉంటుంది ఆఫ్టర్నూన్ టైమ్స్లో, నైట్ టైం తొందరగానే డ్యూటీ అయిపోతుంది కాబట్టి నిద్రపోతారు. సో ఈ విధంగా ఉంటుంది. రంజాన్ నెల అనేది చాలా వరకు కొంతమంది హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే రంజాన్ నెలలో వచ్చేసరికి చాలా వరకు రంజాన్ పొద్దు లాస్ట్ పొద్దు హదియా ఇస్తా అంటారు. అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉంటే అంతమంది ఖర్చుల కోసము మనకు ఏదో ఒక 5 దినాలు 10 దినాలు అట్లా ఇస్తా అంటారు. కొన్ని ఇళ్ళల్లో అయితే స్పెషల్లీ 1 మంత్ శాలరీ అనేది బోనస్గా వస్తారు. వాళ్ళు సంతోషంగా ఉంటారు కాబట్టి ఈ నెల జీతము రంజాన్ పండుగకు నీకు హదియా, మీ ఇంట్లో వాళ్ళకి ఇచ్చేసేయి, మీ పిల్లలకి ఇచ్చేసేయి అని చెప్పేసి వాళ్ళు ఇస్తారు. కొంతమంది అయితే వాళ్ళకు రంజాన్ నెల వచ్చేసింది కాబట్టి వాళ్ళకు గిఫ్ట్ హ్యాంపర్స్ కూడా ఇస్తూ ఉంటారు. ఈ మొబైల్ తీసుకో, లేకపోతే బట్టలు తీసుకో అని చెప్పేసి. అంటే ఇదే విధంగా అన్ని ఇళ్ళల్లో ఇస్తారా అంటే అది కాదు. అది మన అదృష్టము, మనం చేసే వర్క్ చేసే ఫ్యామిలీ మెంబర్స్ యొక్క డిపెండింగ్ వాళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుందో వాళ్ళు ఆ విధంగా చూసుకుంటారు. సో మనం మంచిగా పనిచేస్తూ ఉంటే వాళ్ళ దృష్టిలో ఇతను పర్వాలేదు, ఈమె పర్వాలేదు, బాగానే పనిచేస్తుంది కదా, ఈమెకు మనం హెల్ప్ చేయాలని చెప్పేసి వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు మనకు టార్చర్ పెట్టకుండా ఉంటే ఇల్లు మంచోలే కదా, మనం కూడా ఇంట్రెస్ట్గా చేస్తామని చెప్పేసి మనం చేస్తాం కాబట్టి ఆ బాండింగ్ అనేది ఆ విధంగా ఉంటుంది. సో ఆ బాండింగ్ ఆ విధంగా ఉన్నప్పుడు మనకేమన్నా అవసరం ఉన్నా కానీ వాళ్ళకు అడిగి మనం హెల్ప్ మాది తీసుకోవచ్చు. చాలా వరకు ఇస్తూ ఉంటారు నాకు తెలిసి కువైట్లో. రంజాన్లో గిఫ్ట్లు కానీ, హదియా అంటే అమౌంట్ కానీ, బట్టలు కానీ ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. సో ఈ విధంగా ఉంటుంది రంజాన్ పండుగ అనేది. చాలా వరకు చాలామందికి కొంచెం టెన్షన్ ఉంటుంది, కొంతమందికి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా లాస్ట్ మూమెంట్లో ఏంటంటే రంజాన్ అయిపోయిందంటే ఆల్మోస్ట్ ఇంకా మీరు అర్థం చేసుకోవాలా, స్కూల్స్ దగ్గరలో క్లోజ్ అయిపోతాయని చెప్పేసి. ఈ రంజాన్ పండుగ అయిపోతే ఒక మేబీ 1 మంత్ లోపల రంజాన్స్ అనే స్కూల్కి హాలిడేస్ అనేవి వస్తాయి. సో అందరు ఇళ్ళకి పోతాం కదా వెకేషన్స్కి అని చెప్పేసి ఆ సంతోషంతో ఇది అంత ఇబ్బందిగా అనిపించదు. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ రంజాన్ నెలలో ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే 90% ఇళ్ళలో పనిచేసేటోళ్ళకు వాళ్ళు చుట్టీలు ఇయ్యరనమాట. ఎందుకంటే వాళ్ళు ఒకటే రీజన్ చెప్తారు, మీరు ఒక్క బదులు ఉంటారు కదా, అన్ని బంద్లో ఉంటాయి ఆఫ్టర్నూన్ దాకా, మీరు పోయి ఏం తీస్తారు, ఏం చేస్తారు, ఎవరితో కలుస్తారు, టైర్డ్ అయిపోతారు అనేసి. ఇంకా ఇంట్లో ఆడలో అయితే 99% నాకు తెలిసి అందరికీ ఆల్మోస్ట్ చుట్టి అనేది ఇయ్యరు. ఎందుకంటే మీరు పోతే మాకు వంటలు ఎవరు చేస్తారు, మనం ఒక బదులు ఉంటాం కదా, మీరు బయటికి పోయి ఏం చేస్తారు అని చెప్పేసి 99% హాలిడేస్ అనేవి ఉండవు అన్నమాట ఇంట్లో పనిచేసేటోళ్ళకు. సో ఈ విధంగా ఉంటుంది కువైట్లో రంజాన్ అంటే లైఫ్ స్టైల్ ఈ విధంగా ఉంటుంది. ఇబ్బంది కానీ సంతోషం కానీ అన్నీ కలిసి ఉంటాయి. మనం వీడికి వచ్చింది పని చేసుకోవడం కాబట్టి, మన అవసరాల కోసం వచ్చినాం కాబట్టి కష్టమైన నష్టమైన మనమే పని చేసుకుంటే ఆ వచ్చిన లాభం కాడికి మనం హ్యాపీగా ఉండొచ్చు. మన ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఇంటికాడ కూడా హ్యాపీగా ఉంటారు. ఫ్రెండ్స్ ఇది ఈ రోజుకి టాపిక్. రంజాన్లో ఈ విధంగా పని ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా మనకు గిఫ్ట్ హ్యాంపర్స్ కూడా వస్తుంటాయి. మనకు చుట్టి అనేది ఉండదు, అదొకటి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి రంజాన్ నెలలో. ఇంకా దాని తర్వాత అంతా లైఫ్ నార్మల్గా ఉంటుంది. సో ఎక్కువ కువైట్కి వచ్చేటోళ్ళు కానీ కొత్తగా వచ్చిన వాళ్ళకి కానీ ఎక్కువ ఫీల్ అవ్వద్దు, ఇదే విధంగా ఉంటుందా కువైట్లో ప్రతిరోజు ప్రతి నెల ఇట్నే ఉంటుంది అంటే కాదు, ఇది రంజాన్లో మాత్రమే విధంగా ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ గుడ్ డే, బాయ్.